వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ విత్ హ్యాంగింగ్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో అయితే బ్యాక్ నెక్స్ అన్నీ కూడా హ్యాంగింగ్ డిజైన్స్ ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో ట్రెండీగా ఇలా పెట్టుకుంటున్నారు. ఇవి వచ్చేసి మనకు పట్టు శారీస్కైనా, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్, ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో బ్యాక్ నెక్స్ చూసినట్లయితే మీరు లేస్ మోడల్ కూడా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో మనకి లేస్ మోడల్ హ్యాంగింగ్స్ కూడా వస్తున్నాయి. వాటిని పెట్టుకోవచ్చు, లేదా మనము బీడ్స్ కానివ్వండి, హ్యాంగింగ్స్ సింగిల్ ఉన్నా కూడా మనకి బ్యాక్ నెక్కి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో మనకి హ్యాంగింగ్స్లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకి పర్ల్స్ పెట్టుకోవచ్చు, బీడ్స్, హ్యాంగింగ్, డిఫరెంట్ డిజైన్స్. ఒకవేళ శారీ మనకు ఏ కలర్ ఉంటుందో దానికి ఆపోజిట్ తీసుకుంటే బాగుంటుందండి. అంటే పట్టు శారీస్కి అయితే గోల్డ్ బాగుంటుంది, అలాగే ఫ్యాన్సీకి అయితే సిల్వర్ మోడల్ బాగుంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో థ్రెడ్స్, టస్సెల్స్ కూడా పెట్టుకుంటున్నారండి హ్యాంగింగ్ టైప్లో. వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఇక ఇందులో మనకి పర్ల్స్ ఉన్నాయి, థ్రెడ్ మోడల్లో కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసారు కదండి, నెక్స్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి మనము సింగిల్ లైన్లో వేసుకోవచ్చు, లేదా డబుల్, త్రిబుల్ లైన్లో కూడా వేసుకోవచ్చు. అవి వేసుకుంటూనే మనం డోరీస్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఆ మోడల్లో కూడా ఉన్నాయి, అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఇందులో మనకి సింగిల్ కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయండి. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఇక మనకి శారీ బార్డర్ ఎలా ఉంటుందో ఆ కలర్ డిజైన్ వేసుకుంటే బాగుంటుందండి. బ్యాక్ నెక్కి హ్యాంగింగ్స్ అనేవి బార్డర్ కలర్ ఉంటే బాగుంటుంది. ఇక మనకి ఇందులో బీడ్స్, పర్ల్స్, అలాగే బీడ్స్లో కూడా మనకి శారీ మ్యాచింగ్ కలర్స్ కూడా దొరుకుతాయి కాబట్టి వాటిని కూడా హ్యాంగింగ్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది. సో బ్యాక్ నెక్కి మనం ఎలాంటి హ్యాంగింగ్స్ పెట్టుకుంటామో స్లీవ్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. పైప్ మోడల్ కానివ్వండి, చైన్ మోడల్. ఇప్పుడు మనకి ఆరి వర్క్ అయితే హ్యాంగింగ్స్ పెట్టుకుంటే దాని లుక్ ఇంకా హైలైట్ అవుతుంది. బట్ ఇక్కడ వర్క్ లేకుండానే మనము ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకున్నట్లయితే చూడడానికి ఇంకా బాగుంటుందండి. చాలా క్లాసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే పట్టు హాఫ్ శారీస్, పట్టు లాంగ్ ఫ్రాక్ డిజైన్స్, ఇలా ఒకటి ఏంటి A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. అందుకే మీరు ఒకసారి విజిట్ అయ్యి మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.